ఎక్కువ కాలం బతకాలంటే వాకింగ్ ట్రెక్కింగ్ లాంటివి చేయాలి. వెల్కమ్ టు మై ఇన్కన్సిస్టెంట్ వెయిట్ లాస్ సిరీస్ ఫ్రమ్ 78 kgs to 69 kgs in just 30 days. ఈ రోజు నా వాకింగ్ స్పాట్ మా ఊరు కొండే. ఈ కొండ రోజు నేను వాక్ చేసి 10 kilometers అంత డిస్టెన్స్ ఉంటుంది. జస్ట్ మాక్సిమం ఉంటే అప్ ఒక 1 kilometer, 1.5 kilometer, డౌన్ ఒక 1.5 kilometer. ఎక్కేసరికి పిక్కలు మామూలు ఉన్నాయి పెరవు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉండేది కానీ టాప్కి రీచ్ అయిన తర్వాత దోస్ వ్యూస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఎక్కువ కాలం బతకాలంటే వాకింగ్ ట్రెక్కింగ్ లాంటివి చేయాలి. అంటే చూసి కొంచెం జాగ్రత్తగా లిమిట్లో చేయాలి. టాప్ ఆఫ్ ద హిల్ ఐ ఫౌండ్ దిస్ బుల్లి సీతాఫలం కాయలు. పండుంటే బాగుండేది, వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వచ్చేది నాకు. అండ్ ఎందుకో బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు పూరి తినాలనిపించింది, అందుకని ఇక్కడికి వచ్చి పూరి తీసుకొని ఇంటికి వెళ్ళాను. అరే కొండ మీద చంపేదిరా. I'll get my breakfast. It's egglicious, delicious, puricious. Eggs లేకుండా ఇది బ్రేక్ఫాస్ట్ ఉండదు because I love my eggs. ఎందుకో తెలీదు, ఈ మధ్య నోటికి ఎండు ఖర్జూర బాగా అలవాటైంది. సో టేస్టీ స్వీటీ. బరువు చూసుకొని ఏంటా ఇంకా బరువు తగ్గట్లేదని బాధపడే టైంలో ఒక ముస్లిం పెళ్లి పిలిపి వచ్చింది. ఇంక ఇవాళకి ఇదేనా ఆత్తర్. గోయింగ్ అవుట్ ఫర్ ఎ బిర్యానీ. లుకింగ్ ప్రిటీ కదా, ప్రిటీ లిటిల్ బేబీ. పురంగా మా చెల్లి మాటని ఇంట్లో మా చెల్లి చేసిన బిర్యానీ తిన్న పోయేది. 3 అయింది బ్రో, ఇంకా ఫుడ్ పెట్టలేదు ఇక్కడ. ఐ డోంట్ నో ముస్లిం బిర్యానీలో ఏం కలుపుతారు కానీ వాళ్ళ మటన్ బిర్యానీ ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. ఏమేమి ఉండే మీ దగ్గర? ఇక్కడ నేను మామిడికాయలు పొందాను ఒక తోట దగ్గరికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న తాతయ్య గారు, అక్కడ నడుచుకుంటూ వెళ్ళే అమ్మమ్మ గారు ఇక్కడ ఉన్న మ్యాంగోస్ కన్నా కూడా స్వీటెస్ట్ పర్సన్స్. కాయలు తీయగుంటాయా అని ఒక్క క్వశ్చన్ అడిగినందుకు దాదాపు 1 డజన్ కాయలు తినిపించారు నా చేత. బంగిన బిల్ అయితే తీయగుంది. సో గుడ్ మ్యాన్, తిరిపోయింది టేస్ట్ అసలు. కొంచెం కాస్ట్లీ కనిపించింది కానీ వాళ్ళ మంచితనం చూసి అండ్ ఈ మామిడి పండ్లో ఉన్న రసాన్ని చూసి తీసేసుకున్నాను. బ్రో జస్ట్ 500 రూపాయలు బ్రో. 500 రూపాయలు అంటే ఎక్కువ అయ్యి ఉండొచ్చు, బట్ వీళ్ళు కొంచెం మందులు వేయకుండా ఏమేమి కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారనమాట. సన్ స్క్రీన్ రాసుకుంటేనే జిడ్డు వచ్చింది, రాసుకోపోతేనేమో ట్యాన్ వచ్చింది. అసలుకే మనం నలుపు. ఈ ఎండల బాధలు ఎప్పుడు పోతాయో. ఇంక ఇంత ఎండలో రోస్ట్ అయ్యి వస్తే అరే కొండ మీద గ్లాసులు అయ్యిరా. ఇంకా గుడ్ బాయ్ లాగా ప్రోటీన్ షేక్ చేసుకుని వర్కౌట్స్కి వెళ్ళిపోయి వాళ్ళు చాలాసేపు వర్కౌట్ చేశాను. దాంతోపాటు గుంజులు తీశాను అండ్ దాంతోపాటు వాళ్ళు కొత్తగా పుషప్స్ కూడా చేశాను. ఇవన్నీ చేసి ఇంట్లోకి వచ్చి చూస్తే